వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒక్కసారిగా ఆటో డ్రైవర్ గా మారారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా శనివారం ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ వాహనాలతో సహా ఆటో డ్రైవర్లు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వీరికి ఆటో డ్రైవర్లు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనంపై సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు అందరూ కాకి చొక్కాలు వేసుకుని ఆటో ఎక్కారు. ఇంతలో ఒక్కసారిగా దామచర్ల జనార్దన్ డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. నేరుగా ఆయనే ఆటో నడుపుకుంటూ మినీ స్టేడియం వరకు ర్యాలీకి నేతృత్వం వహించారు. ఎమ్మెల్యే నడుపుతున్న ఆటోలో మంత్రి, ఎంపీ, మేయర్ కూర్చొని ఈ ర్యాలీకి మరింత శోభ తెచ్చారు. బస్టాండ్ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు గుండా కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ సెంటర్ మీదుగా కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు 500 ఆటోలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, టీటీసీ సుశీల, ఒంగోలు ఆర్డీఓ కళావతి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్ డ్రైవింగ్ డబ్బు చేరుస్తూ ఉంది మన ప్రభుత్వం. కాబట్టి ఇవాళ గారిది మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇదే సందర్భంలో 10,000 రూపాయల లెక్కన ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడైతే ఇవాళ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమయన ముఖ్యమంత్రి గారు స్పీచ్ కూడా వస్తుంది 12 గంటల పైన. ఆ లబ్ధిదారులకు తరఫున ఆటో డ్రైవర్ల అసోసియేషన్ సంబంధించిన కె అంకబాబు గారు వేదిక మీదకి రావాలి అందుకోవడానికి. ఈ యొక్క చెక్కుని చెల్లా కొండయ్య గారు, ఉప్పల వెంకటేశ్వర గారు, ఆర్ రామిరెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 11,356 మంది లబ్ధిదారులకు 2025-26 ఆ డబ్బు పడిపోయింది. ఆనందోత్సవం జమ చేస్తారు. ఒకసారి అందరూ మీ యొక్క కరతాళ ధ్వనులతో మనం ఈ యొక్క డ్రైవర్ల సేవలో అనేటువంటి అద్భుత సంక్షేమ అందజేశారు. వారికి మన యొక్క జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు చేసిన అతిథులందరూ కూడా మీ అందరికీ తమ శుభ సందేశాలు అందజేస్తారు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం ఉన్నది. మంత్రివర్యులు అర్జెంట్ గా 12 వెళ్ళవలసి ఉంది కాబట్టి
వారికి హార్దికమైనటువంటి వీడ్కోలు పలుకుచున్నారు. అందరూ మళ్ళా వేదిక మీదకి విచ్చేయించున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ వారికి మన రాష్ట్రంలో మన జిల్లాలో ఇచ్చేటటువంటి ఈ యొక్క వివరాలను తెలియజేయవలసిందిగా మన డిటిసి